హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫుల్ వీడియో కోసం ఎదురు చూసారండి. ఫుల్ వీడియోతో నేనైతే వచ్చేసాను. నిన్న ఫుల్గా పిల్లలతో అయితే ఎంజాయ్ చేసాము. నా స్కూల్ డేస్ అయితే నాకు ఒక్కసారిగా గుర్తొచ్చేసాయి. ఇది మా పాప వాళ్ళ పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్. వీళ్ళు 3 మెంబర్స్ చేస్తాననేసి చెప్పారంట మేడానికి. ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి. వీళ్ళు 2 సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అమ్ములు వాళ్ళు మంచిగా చేస్తున్నారు అనమాట. పిల్లలండి ఇక్కడ స్కూల్లో స్టడీతో పాటు మంచిగా పిల్లలకి యాక్టివిటీస్, స్పోర్ట్స్ అయినా ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా మంచిగా చేస్తారనమాట. ఈ స్కూల్లో గురుదేవ్ విద్యాలయం. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి నమశృతి అని ఒక నేమ్ అయితే టైటిల్గా పెట్టారు సార్ వాళ్ళు. మీరు అక్కడ బ్యానర్ వెనక చూస్తున్నట్లయితే ఇద్దరు పేరెంట్స్, అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కదా. సో రెయిన్బో కింద పిల్లలు ఫాదర్ అండ్ మదర్కి వాళ్ళు నమస్కరించేటప్పుడు వెనకాల చూసారు కదా, అవంతా మనకి బాణాలు అన్నమాట. అంటే ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ అమ్మ నాన్న మనకి సంతోషాన్ని, రంగుల ప్రపంచంలోకి మనకి హ్యాపీనెస్ ఇవ్వడం కోసం వాళ్ళ లైఫ్లో వాళ్ళు అన్నీ సాక్రిఫైస్ చేసుకొని మనకి ఇస్తారన్నట్టు పెట్టారని చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అన్నిట్లో ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎంత ముద్దుగా వేశారంటే పిల్లలు శివపార్వతుల్లాగా చాలా బాగా చేశారండి. గూస్ బంప్స్ వచ్చాయి. చూడండి ఒకసారి, వినండి. నేనేంటంటే మా పాపనే కాకుండా ఇక్కడ పిల్లలందరూ మాకు తెలిసిన వాళ్ళు అండ్ అందరూ మన పిల్లలే కదా అని నేను కొంచెం కొంచెం వీడియోస్ అయితే, అంటే అందరివి తీసాను కానీ మొత్తం పెట్టలేం కదండి. నేను కట్ చేసి పెట్టాను. ఈ పర్ఫార్మెన్స్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. ఈ ఎల్లో డ్రెస్ వీళ్ళందరూ బాగా చేశారు కానీ తీయడానికి మాకు ఆప్షన్ కుదరలేదండి, అందుకే అలా తీయడం జరిగింది. ఇంకా ఈ పాప అయితే మస్తు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి పర్ఫామ్ వాళ్ళ పేరెంట్స్ అన్న గ్రాండ్ పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత ఒక చిన్న మెమంటో లాగా అయితే వాళ్ళ క్లాస్కి సంబంధించిన అయితే స్టేజ్ మీదికి పేరెంట్స్ పిలిచి ఇస్తారనమాట. నేను అలానే వెళ్ళాను. అదిగో చూడండి. ఈ పాప కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. నేనైతే అందరినీ, ఇంకా పిల్లలందరినీ తీయాలని చాలా మంచిగా అనిపించింది నాకు. ఎంత బాగా చేస్తున్నారండి పిల్లలు. వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. మన పిల్లల, వేరే పిల్లల కాదు, అందరూ మన పిల్లలు లాంటి వాళ్ళే కదా అనేసి నేనైతే చాలామంది పిల్లల్ని తీసాను. సో అందరినీ మనం యాడ్ చేయలేం కదా, అలా అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలామంది మా ఏరియాలో సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వచ్చారండి. వాళ్ళు కూడా వాళ్ళ స్పీచ్ కొద్దిసేపు అయితే ఇచ్చేశారు. ఇంకా తర్వాత సార్ వాళ్ళకి సన్మానం అవన్నీ చేసేసాక వాళ్ళు పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ మొత్తం 6 అయిందండి. నేను 4కే వచ్చేసాను. ఇంకా అంతసేపు ఉండలేంలే అనేసి వచ్చేసాను. సో బాగా జరిగింది, బాగా అనిపించింది. అండ్ మీ దగ్గర కూడా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇలా జరుగుతాయా? మీ పిల్లలు ఎలా చేస్తారు అంటే ఎందులో
స్టడీలోన, స్పోర్ట్స్లోన, డాన్స్లోన ఇందులో కొందులో ఉంటారు కదా పిల్లలకి టాలెంట్. సో మీ పిల్లల్లో ఎటువంటి టాలెంట్ ఉంది, మీ పిల్లలు కూడా ఇలానే డాన్స్ చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.